ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మీకు చూపించబోతున్నటువంటి ఒక వండర్ని అయితే అంటే అద్భుతాన్ని చూపించబోతున్నాను. అద్భుతం ఏంటారా? ఎస్, ఒక బైక్ని చూపించబోతున్నాను. మనం ఎంత ఖర్చు పెట్టినా సరే, ఎన్ని షోరూమ్స్ తిరిగినా, నాకు తెలిసి ఇండియా మొత్తం తిరిగినా ఆ బైక్ మనం కొనలేము, కేవలం చూడగలము. అది కూడా చాలా కొంతమంది మాత్రమే చూడగలుగుతున్నటువంటి బైక్ ఈరోజు నేను ప్రపంచానికే చూపించబోతున్నాను. సో స్కూటీస్ చూసేసాము, బైకులు చూసాము, ఎన్ఫీల్డ్ చూసాము, అంతకు మించి స్పోర్ట్స్, ఫెరారీ బైక్స్, BMW, ఎవ్రీథింగ్, అన్ని రకాల స్పోర్ట్స్ బైకులు చూసాం. కానీ ఇప్పుడు చూపించబోతున్నటువంటి బైక్ ఎక్కడ కూడా చూసి ఉండరు. ఆ బైక్ అని 10 సార్లు చెప్తున్నాడు, ఏంటా అని వెయిట్ చేస్తున్నారా? నాతో పాటు వచ్చేసేయండి. మీ బైక్ని ఈరోజు ఈ శ్రీకాకుళం ఉన్న కొంతమందికి మాత్రమే తెలుసు, ప్రపంచానికి ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీరు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ఆనందదాయకం. సుమన్ టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు నమస్కారం. సుమన్ టీవీ మీరు వచ్చి మాకు అడిగినందుకు చాలా ఆనందదాయకం. అయితే సుమన్ టీవీ అంటే సుందరమైన చిత్రాలు చూపించడం, సున్నితంగా మాట్లాడడం అనేది సుమన్ టీవీ యొక్క లక్ష్యం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి బండిని చూపించినందుకు ధన్యవాదాలు. సార్, ఫస్ట్ ఈ బండిని చూడండి. ఈ బండిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మనం బైక్కి కేవలం హ్యాండిల్ మాత్రం ఉంటుంది. ఎంత కాస్ట్లీ బండి అయినా హ్యాండిల్తో రన్ చేసినా అది 2 వీలర్ అవుతుంది, బైక్ అవుతుంది. బట్ దీనికి చూస్తే కార్ స్టీరింగ్ని పెట్టి కంప్లీట్గా దీన్ని అయితే చూపించడం అవుతుంది. చూడండి ఒకసారి. అలాగే స్టీరియో అంటే మన కారులో ఉన్న ప్రతి ఫ్యూచర్ కూడా బైక్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి, పెన్ డ్రైవ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, బ్లూటూత్ కనెక్ట్ పెట్టుకొని, స్టీరియో ఉంది, ఫోన్ ఫోల్డబుల్ ఉంది, మిర్రర్స్ అయితే చూడండి, మిర్రర్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టీరింగ్ ఇచ్చారు. కాలు పెట్టుకోవడానికి చూడండి ఎంత కంఫర్ట్గాను, అంటే ఎక్కడ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా చాలా చక్కగాను. అంటే దీన్ని అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే, కారులో ఉన్న ప్రతి ఫ్యూచర్ కూడా ఇందులో ఉండాలి. అయితే దీనికి అసలు బ్రేక్స్ ఎక్కడ ఉంటాయి, గేర్లు ఎలా మార్చాలి అన్నీ కూడా చూడండి. అంతా హ్యాండ్ కంట్రోల్. ఇది బ్రేకా సార్? ఇది బ్రేక్, అది యాక్సిలరేటర్. అది చూసారా, ఇది యాక్సిలేటర్. సో మనం స్టీరింగ్ ఇస్తున్నప్పుడు ఇది జస్ట్ ఇలా లాంగ్ పైకి మనం లాగినట్లయితే యాక్సిలేటర్ అవుతుంది. బ్రేక్ వేయాలనుకున్నా సరే హ్యాండ్కే బ్రేక్ ఇచ్చి 2-in-1 బ్రేక్. 2-in-1 రెండు చక్రాలకు సంబంధించి, 2 వీల్కి సంబంధించి కూడా అదే బ్రేక్. ఇది కంప్లీట్ గా మనం లాగినట్లయితే కూడా ఆగిపోతుంది, లైట్ గా లాగుతుంది. మనకి కారులో కానీ బస్సుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే అలాంటిది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే సేమ్ టైం ఫైర్ సేఫ్టీ. మనం ఒకవేళ ఏదైనా ఫైర్ కానీ జరిగినట్లయితే మనం కారులో కూడా ఇప్పుడు కంపల్సరీగా నామ్స్ వచ్చింది, అటువంటిది ఫైర్ కూడాను సేఫ్టీ కూడా సిలిండర్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇది బైక్ కవర్. ఇది డైరెక్ట్గాను బైక్కి కవర్ మనం వేసుకోవడానికి బయట మొత్తం వచ్చేసి మొత్తం టోటల్గానే కవర్ చేయడానికి కూడా వస్తుంది. అది మళ్ళీ తిప్పితే ఎంత టెక్నాలజీ ఉండాలంటే ఒక చిన్న బైక్లో చూడండి ఏ విధంగా టెక్నాలజీ చేశారు. అలాగే కారుకి ఫ్రంట్కి వచ్చే బంపర్ని కూడా బ్యాక్ ఫిట్ చేశారు. అయితే ఇక్కడ 2 సైలెన్సర్లు పెట్టారు. 5 సైలెన్సర్లు. 5 ఉంది కానీ ఒకటే పని చేస్తూ 4 డమ్మీ చేశారు. ఓన్లీ షోయింగ్ కోసం 4, వర్క్ చేసేది ఒకటి. వర్క్ చేసే సైలెన్సర్ ఏది సార్? బుల్లెట్ సౌండ్ వస్తుంది. బుల్లెట్ సౌండ్. అదే దీని పేరు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అని పెట్టారు. కానీ దీని ఇంజిన్ అనేది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజిన్ పెట్టాను. పుష్ బటన్. చూశారు కదా, బండి స్టార్ట్ చేయడానికి కూడాను పుష్ బటన్. ఇక్కడ ఈ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి కారులో ఇప్పుడు లగ్జరీ కార్స్లో ఏదైతే వస్తుందో సెల్ఫ్ బటన్, డైరెక్ట్గా పుష్ బటన్ స్టార్ట్ అంటాము, ఆప్షన్ కూడాను బైక్లో ఫిక్స్ చేయడం జరిగింది. అయితే సార్ ఫస్ట్ డౌట్ ఏంటంటే, అసలు ఇది ఏ బైక్, ఏ కంపెనీని ఇలా తయారు చేశారు? ఇది హోండా నేవీ బైక్ అండి. ఇది 2019లో కొన్నాను. ఓకే. 2019లో కొన్నాను. అది చిన్న బైక్, పొట్టుగా ఉంది అని చెప్పేసి కొన్నాను. కొన్ని తర్వాత ప్రజలకు ఏంటంటే హోండా వాళ్ళు స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఆ బైక్లు దింపారు. చాలా తక్కువ రేటు కూడా ఇచ్చారు. 50,000, 50,000 రూపాయలకి బైక్ సేల్ చేశారు. కానీ జనాలకు ఎక్కలేదు, కానీ చాలా మంచి బైక్ సార్ అది. స్టూడెంట్స్కి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా, ఇబ్బంది ఉండకుండా
బాగుండాలి, స్టూడెంట్స్ బాగుండాలి అనే ఆలోచనతో హోండా కంపెనీ వారు ప్రయత్నించారు, కానీ జనాలకు ఎక్కలేదు, సక్సెస్ అవ్వలేదు. అక్కడ ఫెయిల్ అయిన దాన్ని మొత్తం మోడిఫికేషన్ చేసి మీరు సక్సెస్ గా చూపించారు, అంతే అంతేనా? అంతే. ఇది హోండా వాళ్ళకి తెలుసా మీరు ఇలా తయారు చేసినట్లు? హోండా వాళ్ళకి తెలియదండి, ఓకే, హోండా వాళ్ళకి తెలియదు చేసామని. ఒకసారి హోండా షోరూమ్ పట్టుకుని వెళ్తే ఇది ఏ బైక్ అని వాళ్ళే అడిగారు, ఓకే, వాళ్ళే పోల్చుకోలేకపోయారు ఈ బైక్ని. అయితే మొట్టమొదటి కారణం ఏంటంటే హోండా వాళ్ళు చూసి ఆ బైక్ చూడడం వల్ల ఇటువంటి ఆలోచన కలిగింది. 2019 తర్వాత 2020లో మనకి కరోనా వచ్చిన టైంలోనే ఏం చేశానంటే ఖాళీగా ఉన్నామని చెప్పేసి ఈ బైక్ని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అసలు దీన్ని ఎన్ఫీల్డ్ గాని ఎందుకు పెట్టారు? ఎన్ఫీల్డ్ అంటే ఏమైనా ఇంట్రెస్టా? అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే నాకు ఇంట్రెస్ట్, కానీ నాకు బైక్ తోలడం రాదు కాబట్టి స్కూటీని బైక్గా మార్చుకున్నానండి. ఓకే, బైక్ నాకు రాదు, బైక్ వదలడం రాదు, అంటే స్కూటీ. మరి బైక్ వదలడం రాదు అంటున్నారు. ఈ రోజు కంప్లీట్ గా దీని మీద ఒక ఎక్స్పెరిమెంటే చేసి ఒక ప్రయోగం, అంటే ప్రపంచానికి తెలియని ఒక ప్రయోగం స్టీరింగ్ పెట్టి ఈరోజు మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే సరదాగా చక్కర్లు కొడుతూ కనబడుతున్నారు. అంటే కొంతమందికి భగవంతుడు కొన్ని ఇస్తాడు, ఆ విధంగా ఏంటంటే ఈ ఆలోచన అనేది కలిగింది, ఇవన్నీ చేస్తున్న ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 2 ఎన్ఫీల్డ్తో సమానం అండి ఈ వెయిట్. రాయల్ ఎన్ఫీల్డ్ ఇది తీస్తే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ టీవీఎస్లా ఉంటుంది. ఓకే, అంటే ఏదైనా ఎక్కువ బరువు మోసిన తర్వాత తక్కువ, దానికన్నా చిన్నది ఉంటే తక్కువ బరువు అనిపించినట్లు ఇది ఎక్కువ బరువు మోసి రాయల్ ఎన్ఫీల్డ్ పట్టుకుంటే చిన్న బైక్, చిన్న టీవీఎస్ లా నాకు అనిపిస్తుంది, చిన్న ఎక్సెల్ లా అనిపిస్తుంది. అయితే నాకైతే బైక్ రాదు, కంప్లీట్గా ఈ ఎక్సలేటర్ బ్రేక్ చేతిలో ఉన్నాయి, లేకపోతే గేర్లు ఇవన్నీ కూడా ఉంటే గేర్లు బండి నేను వదలలేను. ఓకే, అందుకోసం మాత్రమే తయారు చేసుకుని సరదాగా మీ దగ్గర జరిగింది. ఇక్కడ మీ ప్రాంగణంలోనే అట్టి పెట్టుకుని ఒక ఎగ్జిబిషన్ లాగా చూపిస్తున్నారు. అంతే, ఓన్లీ లోకలే, ఓన్లీ ఇక్కడికెక్కడ మీ వీధిలో తిరగడం వరకే, రోడ్డు మీదకి గట్టే వెళ్ళట్లేదు. అదే రోడ్డు మీదకి వెళ్ళడం లేదు. ఓకే, అయితే అసలు దీన్ని కార్ లాగా మార్చాలని కోరిక ఎందుకు వచ్చింది సార్? కారులో మార్చాలని కోరిక అంటే ఆల్రెడీ ఈ హ్యాండిల్ తీసి స్టీరింగ్, మా దగ్గర స్టీరింగ్లు ఉన్నాయి పాతబడిపోయినవి, స్టీరింగ్ తీసి పెడితే ఎలాగుంటుందనే ఆలోచనతో స్టీరింగ్ పెట్టడం జరిగింది. అది కూడా హ్యాండిల్ లాగా ఉపయోగించుకోవడానికి, ఎందుకంటే ఇది 2 చక్రాలు కాబట్టి ఎలా పడితే అలా ఉపయోగించినట్టు హ్యాండిల్ లాగా ఉపయోగించాలి. స్టీరింగ్ 4 చక్రాల బండి లాగా 3 చక్రాల బండి లాగా తిప్పడానికి అవ్వదు ఇది. ఓకే, ఓన్లీ హ్యాండిల్ లాగా స్టీరింగ్ తిప్పాలి. అలాగని ప్రతి ఒక్కరు కూడా తిప్పలేరు, ఎందుకంటే దానికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవసరం. ఒక రోజు 2 రోజుల్లో దానికి ప్రయత్నం చేస్తే, ఒక రోజు కాదు. ఇప్పుడు నేను యాక్చువల్గా బండి తీద్దామని బండి మీద కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక 200 కేజీల పైన బరువు ఉంది. అదేవిధంగా మొత్తం అంతా కన్ఫ్యూజ్, ఇన్ని బళ్ళు తీసాను కానీ ఫస్ట్ టైం ఈ బండి మీద కూర్చోడానికే భయం వేసింది. ప్రతి ఒక్కరు కూడా అలాగే భయపడతారు. ఓకే, మరి మీరు భయపెట్టేలా తయారు చేశారు దీన్ని? అలాగేం లేదు సార్, ప్రయత్నం చేశాను, బాగుండాలి, 10 మందికి నచ్చాలని. ఈ బండి ఎక్కడ పెట్టినా సరే చుట్టూరు 10 మంది 20 మంది షేర్ చూస్తారు ప్రతిదీ కూడా ఎలా చేశారని చెప్పేసి. అయితే ఈ బండిని ఇలా తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయింది? మొత్తం కలిపి బండి కొన్నిది 50,000 రూపాయలు అయితే దీన్ని ఖర్చు పెట్టింది 1,00,000 రూపాయలు అవుతుంది, 1,50,000 అయింది. 1,50,000 రూపాయలకి ఒక మధ్య తరగతి కారుని అయితే తయారు చేసుకోగలిగాను. ఇది చూసారా, ఇది ఎక్సిలేటర్ సార్, ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్, ఇది స్టీరింగ్, ఈ గ్లాసెస్, తర్వాత ఏమో ఇది మన మొబైల్ పెట్టుకోవచ్చు, చక్కగా వీడియో చూసుకోవచ్చు. అలాగే ఆడియో సెక్షన్ అంత ఉంది, ఇక్కడ ఆడియో సెక్షన్ అంత ఉంది సార్. అలాగే ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి, కింద స్పీకర్స్ ఉన్నాయి, ఇటు ఉంది స్పీకర్, లెఫ్ట్ రైట్ 2 వైపులు కూడా స్పీకర్స్ ఉన్నాయి. తర్వాత మొత్తం 4 బాక్సులు ఉన్నాయి సార్, డిక్కీలు 4 ఉన్నాయి. మొత్తం డిక్కీలు స్టోరేజ్ కోసం 4 డిక్కీలు ఉన్నాయి. ఇది కూడా ఎన్ఫీల్డ్ గార్డ్ అనుకుంటా కదా? ఎన్ఫీల్డ్ గార్డే, ఫ్రంట్ మీద ఎన్ఫీల్డ్ గార్డే. నెక్స్ట్ బండి మీద నుంచి పడిపోయినా, ఒకళ్ళు చెప్తున్నా పడిపోయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా పడిపోయినా సరే ఈ గార్డ్స్, ముందు గార్డు, బ్యాక్ గార్డు, అవి మనకేమి డ్యామేజ్ అవ్వకుండా పడిపోయినా సరే మధ్యలో ఐటమ్స్ కి డ్యామేజ్ అవ్వదు, మనకి డ్యామేజ్ ఉండదు. ఓకే, అందుకు ఈ సేఫ్టీ గార్డ్స్ పెట్టడం జరిగింది. ఈగల్స్ పెట్టాను, శ్రీ మహావిష్ణు సంబంధించినవి. అంటే పక్షిలా ఉంటే వేగల్లా ఉండాలంటారు కదా, అలాగే జంతు సింహంలా ఉండాలంటారు. అంచేత సింహం బండిని సింహంలా చూపిస్తున్నారు, పక్షిలాగా ఎగిరే విధంగా అంతా అదే స్పీడ్ గా వెళ్ళే విధంగా చూశారు. అలాగే ఏంటంటే జింకకును సింహంకి పడదు కాబట్టి శత్రుత్వం కాకుండా మిత్రుత్వంలా ఉండాలని చెప్పేసి రెండింటిని
చూపించడం జరిగింది. ఓ ఇందులో ఎంత మీనింగ్ ఉందా? సింహానికి జింకకి పడదు, శత్రుత్వం ఉండకూడదు, మిత్రుత్వం కోసం ఉండాలి. ఆ విధంగా మనుషులు కూడా అలాగే బతకాలని చెప్పేసి ఆ రెండింటిని చూపించడం జరిగింది. ఇందులో మెసేజ్ కూడా ఆ ఇవ్వగలరు. మెసేజ్ కూడా అసలు మీకు మెకానిజం నాలెడ్జ్ ఏమైనా ఉందా సార్? అసలు ఈ విధంగా తయారవ్వాలంటే మెకానిజంగా చాలా తెలిసి ఉండాలి. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్తగా క్రియేట్ ఏదైనా చేయాలి. అదే ఆ ఆలోచన ఇవి అన్నిటికి కూడా కారణం దోహదపడుతుంది. ఇవన్నీ తయారు చేయడానికి ఇవే కాదు, దేవాలయ నిర్మాణం అయితేనేమి, అలాగే హౌసెస్కి నిర్మాణాలు అయితేనేమి, ఏదో కొత్తగా లేనిది సింహద్వారం అయితేనేమి చాలా నా ద్వారా చాలా వర్క్లు అయ్యాయి కూడా. జీవి స్వామినాయుడు గారు గాయత్రి కాలేజ్ ఓనర్ గారు ఆయన చేయించుకున్నారు, రెడ్డి చిరంజీవి గారు చేయించుకున్నారు. ఇలాగ చాలామంది పెద్దలందరూ కూడా మన చేత వర్క్లు చేయించుకుంటున్నారు. ఓకే. నెక్స్ట్ 90 రోజుల్లో దేవాలయం, 12 రోజుల్లో దేవాలయం, ఇలాగ 30 రోజుల దేవాలయం. అలాగని ఇంజనీరింగ్ అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాన్సెప్ట్ తక్కువ టైంలో నిర్మాణం చేసి ఇస్తున్నాం మనం. ఆల్రెడీ చేసినా సరే కొత్తగా ఆలోచిస్తున్నాం. ఈయన ఆలోచనలు ఏంటంటే ఒక్కొక్కటి కూడాను క్రియేటివిటీ, ఏం చేస్తే బాగుంటుంది, జనాల్లోకి రీచ్ అవ్వాలి, ఇది మంచిగా కనబడాలి. సో ఒక కొత్తదనాన్ని అయితే కోరుకుంటారు ప్రతి దాంట్లో కూడాను. కాబట్టి ఈరోజు ఈ రూపకల్పన అయితే జరిగింది. బైక్ని చూశారు కదా, స్టీరింగ్తో పాటు చక్కర్లు కొడుతుంది. అదే సుమారు 200 కేజీలు బరువుతోని అన్ని రకాల కారులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్, మ్యూజిక్ సిస్టమ్ కానీ, సేఫ్టీ కానీ, ఫైర్ అండ్ సేఫ్టీ కానీ, అదేవిధంగా సైలెన్సర్స్, సేఫ్టీ గార్డ్స్, ఫ్రంట్ డూమ్ కానీ, లైటింగ్ కానీ, స్పీకర్స్ చూశారు కదా. అసలు అంటే ఆన్ ది వేలో మనం వెళ్తున్నప్పుడు కూడా సాంగ్స్ని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ కానీ అన్నీ వచ్చి స్కూటీస్లో కూడా రావడం జరిగింది. కానీ ఇవేవి రాకముందే 2019లోనే ఈ బైక్ రూపకల్పన చేసుకుంది. మరి ఇటువంటి బైక్ని ఎప్పుడూ చూడలేదనుకున్న ఒక బైక్ని అయితే నేను చూపించాలనుకుంటున్నాను. మళ్ళీ కొత్త సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.